శిఖర మా ఇన్స్టిట్యూట్లో ట్రైన్ అయిన అమ్మాయి. తను మల్టీ మిలియనీర్స్ డాటర్ ఏమీ కాదు, ఎకనామికల్లీ ఓకే అంతే. అటువంటి తనకి ఈరోజు నా కొడుకునే ఇచ్చి నేను పెళ్లి జరిపించబోతున్నాను. అంటే మీకు ఇప్పటికే అర్థమై ఉండాలి మా మేడ్ ఇన్ హెవెన్ అంటే ఏంటని. ప్రతి అమ్మాయి కలలకి మేడ్ ఇన్ హెవెన్ స్వర్గపు దారి అని అర్థమవ్వాలి. నీ స్వార్థానికి స్వర్గం అని పేరు పెట్టి ఏదో ఆడజాతిని ఉద్ధరిస్తున్నట్టు దిక్కుమాలిన బిల్డప్. ఛీ, మా అక్కని ప్రేమించిన శ్రీకాంత్ ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే తర్వాత శిఖర బ్రతుకు కూడా నరకం అవుతుంది, కానీ దాని జీవితం స్వర్గం ఎలా అవుతుంది? ఆ పిచ్చి మొహం శిఖర కూడా అర్థం కావట్లేదు. ఏదైతేనే ప్రేమించుకున్న జంటని విడదీస్తూ పాపం మూట గట్టుకుంటున్నావని మీడియా ముందు నిలబడి చెప్తున్నారా? నాకు కాస్త ఒంట్లో నలతగా ఉందమ్మా, నేను రాను. మీ విష్ణు అక్కకి ఒంట్లో బాలేకపోతే అలా ఇంట్లో వదిలేసొస్తే ఎలా చెప్పు? ఏంట్రా ప్రశ్న? ఓ, అర్థమైంది. అసలు పెళ్ళంటేనే సదాభిప్రాయం గాని ఇష్టం గాని లేని నేను ఇలా నీ పెళ్లి కోసం ముందు నిలబడి అన్నీ చూసుకుంటున్నాననే కదా? నిజంగా ఇదంతా చేస్తున్నానా, ఆర్టిఫిషియల్గా చేస్తున్నాననే కదా అడుగుతున్నావు? నిజం చెప్పనా శ్రీకాంత్, ఇది నా హ్యాపీనో నీ హ్యాపీనో కూడా ఆలోచించలేదు. చెల్లి జీవితం కలకాలం సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచించానురా. అత్తవారిల్లు ఎప్పటికీ చెల్లికి నరకం కాకూడదని ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. శ్రీకాంత్, పెళ్ళయ్యే వరకు చెల్లిని జాగ్రత్తగా చూసుకున్నాం. దాంతో మన బాధ్యత తీరిపోయినట్ట. తన బ్రతుక్కి భరోసాగా, అన్నెలుగా మన జీవితం మొత్తం ఇవ్వాలి. అందుకేరా హిమ సంతోషం కన్నా మిగతా ఏదీ నేను ఆలోచించలేదు. తను సంతోషంగా ఉంటే నేను 100% సంతోషంగా ఉన్నట్టే. నేను సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే కదరా. సరే, టైం అవుతుంది, పద. అమ్మా, సమయం ఆసన్నమవుతోంది. పెళ్లికొడుకు ఇంకా రాలేదా అమ్మా? అదిగో వస్తున్నారు. ఈ నిశ్చితార్థం పూర్తవడంతోనే మేడ్ ఇన్ హెవెన్ పూర్వ వైభవం మొదలవుతుంది. ఒక్క ఫంక్షన్తో స్టోరీనే మార్చేయబోతున్నాను. దట్ ఈస్ తారా. బాబు, లేవండి. బాబు, తీసుకోండి. నిజం చెప్పనా శ్రీకాంత్, ఇది నా హ్యాపీనో నీ హ్యాపీనో కూడా ఆలోచించలేదు. చెల్లి జీవితం కలకాలం సంతోషంగా ఉండాలని మాత్రమే ఆలోచించండ్రా. కానీరా
అదేంటండి నిశ్చితార్థం రోజే విషయం తాగాడు అబ్బాయి? ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేస్తున్నట్టున్నారు. అంతకు మించి ఏముంటుంది? తారా గారు, ఏంటండి ఇది? జనాలు అనుకుంటున్నట్టు మీరు మీ అబ్బాయికి బలవంతంగా పెళ్లి జరిపిస్తున్నారా? అంటే మీరు మీ పేరు ప్రఖ్యాతులు పెంచుకోవడానికి ఏకంగా మీ అబ్బాయి జీవితాన్ని పణంగా పెట్టాలని చూస్తున్నారా? వీళ్ళ మేడ్ ఇన్ హెవెన్ అంటేనే అలా ఉంటుందమ్మా. అందుకే అది అలా మూతపడిపోయింది. పాపం వాళ్ళ అబ్బాయి ఆల్రెడీ వేరే అమ్మాయిని ప్రేమించినట్లున్నాడండి. ఏంటి మేడం, వాళ్ళు చెప్పేది నిజమా? మీ శ్రీకాంత్ వేరే అమ్మాయిని ప్రేమించాడా? ఈ ఆత్మహత్య యత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమా? వీళ్ళ మేడ్ ఇన్ హెవెన్ లో ఇలాంటి బలవంతం పెళ్లిలే చేస్తారమ్మా. మొన్న మధ్య మా అన్నయ్య గారి అబ్బాయి చేసుకున్న పిల్ల కూడా వీళ్ళ కంపెనీలోనే ట్రైనింగ్ అయింది. సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. తీరా చూస్తే పెళ్లికి ముందే 4-3 ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని తెలిసిందమ్మా. ఇలాంటి ఫంక్షన్లలో జనాల్ని రప్పించి వీళ్ళ గ్రూమింగ్ కంపెనీలో జాయిన్ అయ్యేలా ఆశ చూపిస్తారు. జనాలు పిచ్చోళ్లాగా లక్షలు పోసి పిల్లల్ని జాయిన్ చేస్తారు. చివరికి ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. మాట్లాడరేంటి మేడం? జనాలు మాట్లాడేవన్నీ నిజాలా? మీది కేవలం వ్యాపారమా? మనసుకి ఎమోషన్స్ కి మీరు విలువివ్వరా? షట్ అప్. గెట్ లాస్ట్ ఎవ్రీబడి. ఐ సే గెట్ లాస్ట్. దెబ్బతీసావురా శ్రీకాంత్. చావు దెబ్బతీసావు కదరా. శ్రీకాంత్ కాదు మేడం, శ్రీకాంత్ ద్వారా మనల్ని దెబ్బతీసింది ఆ విష్ణు. ఈ మేడ్ ఇన్ హెవెన్ మీద ఉన్న గడ్జ్ని, నా మీద ఉన్న అసూయని చాలా తెలివిగా శ్రీకాంత్ ని ఎమోషనల్ గా రెచ్చగొట్టి అదే ఇదంతా చేసింది మేడం. శ్రీకాంత్ ని సూసైడ్ అటెంప్ట్ చేసుకునేలాగా ప్రేరేపించింది అదే మేడం, అదే. దాన్ని విడిచిపెట్టను. ఆగు. ఎక్కడికి? శ్రీకాంత్ని చూడ్డానికి. ఏ చూసి వాడు చచ్చాడో లేదో తెలుసుకొని మీ అక్కతో షేర్ చేసుకోవాలా? తారా గారు, షట్ అప్. ఆడిన డ్రామాలు చాలిక. కుటుంబం మొత్తం కలిసి నా పరువుని, నా ఇంటిని టార్గెట్ చేసి మరి నలుగురిలో మమ్మల్ని తలదించుకునేలా చేశారు. ఇప్పుడు శ్రీకాంత్ ఇలా చావు బతుకుల్లో పడుండడానికి కారణం కూడా మీ కుటుంబమే. మీ అక్కే కదా శ్రీకాంత్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి కారణం. తారా గారు, ఒక సంఘటన జరిగినప్పుడు దాని వెనక నిజానిజాలేంటో తెలుసుకుని మాట్లాడాలి. అంతేకాని మనసులోని మంటని తీసి ప్రతి విషయానికి అంటించడం మంచి పద్ధతి కాదు. అంటే ఏంటి? లేని విషయాన్ని మీకు అంటగడుతున్నానా? మా శ్రీకాంత్ పాయిజన్ తీసుకోవడానికి మీ అక్కకి ఏ సంబంధం లేదా? ఓవైపు నిశ్చితార్థం ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటే మీ అక్క వీడియో కాల్లో మా శ్రీకాంత్ని మానసికమైన ఒత్తిడికి లోను చేసింది. పాయిజన్ తాగేలా మోటివేట్ చేసింది. ఏ నమ్మకం లేదా? శ్రీకాంత్ ఫోన్ని నీకు సాక్ష్యంగా చూపించమంటావా? ఆల్రెడీ ఒకడితో ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా మరొకడితో ఇలాంటి నీచమైన పనులు చేస్తుంది మీ అక్క. ముందు వెళ్లి దాని క్యారెక్టర్ని సరిదిద్దు. ఆ తర్వాత ఎవరినైనా ప్రశ్నించు. వెళ్ళిక్కడి నుంచి. మంచి వాళ్ల ముసుగులో మంది కొంపలు ముంచడం బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. ఏం సంస్కారమే మీది? చిచి. ఐ లవ్ యూ శ్రీకాంత్ గారు. విష్ణు
శ్రీకాంత్, ఏంట్రా ఎందుకు ఇలా చేసావు? శ్రీకాంత్, ఏంటిదంతా? ఎందుకు ఈ పని చేసావు? నీ అన్నయ్య ఆల్రెడీ నీతో మాట్లాడే కదా నిశ్చితార్థం ఏర్పాటు చేసింది. అంతా ఓకే అనుకున్న తర్వాతే కదా మన ఇద్దరి పెళ్లి ఫిక్స్ చేశారు. నువ్వు ఇలాంటి టైంలో ఇలా చేస్తే ఎవరైనా ఏమనుకుంటారు? బలవంతంగా నాతో నీ పెళ్లి చేస్తున్నారని ఏదేదో మాట్లాడుకోరా. చెప్పు శ్రీకాంత్, ఎందుకు ఇలా చేశావు? అడుగుతున్నాను కదా, చెప్పు, ఎందుకు ఈ పని చేశావు? మా అక్క విష్ణుని నువ్వు ప్రేమించలేదని ప్రామిస్ చేసి చెప్పు. లోపల మా అక్క మీ శ్రీకాంత్ వాళ్ళ ప్రేమలో ఎదుర్కొంటున్న కష్ట నష్టాల గురించి మనసు విప్పి మాట్లాడుకుంటున్నారు. ఏంటిదంతా? అంటే కృష్ణ చెప్పింది నిజమా? శ్రీకాంత్ విష్ణు ఇష్టపడ్డా? అందుకే ఇప్పుడు ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశాడా? ఓ గాడ్, శ్రీకాంత్ ఎంత పని చేశావురా. నిజం నాతో చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు. చెప్పు శ్రీకాంత్, చెప్పు, ఎందుకు ఇలా చేసావు? సార్, మిమ్మల్ని అందరినీ పేషెంట్ని చూడ్డానికి పంపించాం. ఇలా గట్టి గట్టిగా అరిస్తే పేషెంట్ డిస్టర్బ్ అవుతారు. ముందు మీరంతా బయటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. సార్, మీరు వెళ్ళండి. అన్నయ్య, నీతో నిజం చెప్పకుండా చాలా తప్పు చేశానని ఇప్పుడు అనిపిస్తుందిరా. మనసులో ప్రేమని నీతో చెప్పుంటే చాలా సమస్యలకి అప్పుడే పరిష్కారం దొరికేది. నా కారణంగా విష్ణు కూడా మానసికంగా చాలా నరకాన్ని అనుభవించింది. ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది. చాలా తప్పు చేశానన్నయ్య. రే శ్రీకాంత్, నువ్వు తప్పు చేయడం ఏంట్రా? నీ మనసును అర్థం చేసుకోకపోవడం నా తప్పు. తమ్ముడే కదా, నేనే నిర్ణయం తీసుకున్నా కాదనలే అన్న ఆలోచనే దీనంతటికీ కారణం. తొందరపడి శిఖరతో నీ పెళ్లి చేయాలని చూశాను. ఎంతసేపు చెల్లెలి జీవితం ఏమైపోతుందా అని ఆలోచించాను. కానీ తమ్ముడిదే జీవితమే కదా, వాడి మనసుని కూడా తెలుసుకోవాలని ఆలోచించలేకపోయాను. నీ ప్రేమని గుండెల్లోనే దాచుకుని ఎంతటి నరకాన్ని అనుభవించావో అర్థం చేసుకోగలను. నన్ను క్షమించరా శ్రీకాంత్. అన్నయ్య, నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? నాకు నువ్వు దేవుడిచ్చిన అన్నయ్యవి కాదు. నా దృష్టిలో నువ్వు నిజంగా దేవుడివి. సరే, ఇప్పటికైనా నీ ప్రేమ విషయం నాకు తెలిసింది. నువ్వేం టెన్షన్ పడకు. విష్ణుతో నీ పెళ్లి నేను జరిపిస్తాను. వాళ్ళింట్లో మాట్లాడతాను. ఏంటక్కా, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా? నా జీవితాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నావు. ఇప్పుడు అనుకున్నంత పని చేశావు, అంతేనా? శిఖర, ఏం మాట్లాడుతున్నావు? అమాయకంగా అడక్కక్క. నీ వల్లేగా శ్రీకాంత్ సూసైడ్ చేసుకుని ప్రాణం తీసుకోవాలనుకున్నాడు. నీ వల్లే తను నాతో పెళ్లిని కాదనుకున్నాడు.
అందుకే ఇలాంటి పని చేశాడు. శిఖరా, శిఖరా, ఏంటే పిచ్చిగాని పట్టిందా నీకు? ఏం బాగుతున్నావో అర్థమవుతుందా? అబ్బో రామ్మ మహానటి రా. నువ్వు ఇంకా ఫ్రేమ్ లోకి రాలేదంటా అని ఎదురు చూస్తున్నాను. ఏయ్, వంకరగా మాట్లాడి చిరాకు తెప్పించుకు. అచ్చి, చేసిన చెత్త పనులు చాలక చిరాకు తెప్పిస్తున్నానని మాట్లాడుతున్నావా? నీ సపోర్ట్ చూసుకునే కదా ఈ మహాతల్లి నా కావాలని అక్కని శ్రీకాంత్కి దూరం చేయాలని పన్నాగాలు పన్నావు. ఇలాంటి వెధవ పనులు చేయడానికి నీకు సిగ్గుండాలే. మీరిలాంటి మాటలు మాట్లాడి నేనేదో తప్పు చేస్తున్నానని నన్ను చెడ్డదాన్ని చేసినా నేను చేస్తుంది నా జీవితానికి కరెక్టే అని నాకు తెలుసు. శ్రీకాంత్ ఈ విష్ణు ఇప్పుడు ప్రేమిస్తే నేను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నాను. దీని ప్రేమలో ఏముందో నా ప్రేమలో కూడా అదే ఉంది. ఏ ప్రేమలో ఏముందో ఆ దేవుడికి తెలుసు, కానీ రేపు జరగబోయేది మాత్రం ఒక్కటే. శ్రీకాంత్ అక్క ఒకటవడం. ఇది ఫిక్స్. రాసి పెట్టుకో. మీరే రాసి పెట్టుకోండి. శ్రీకాంత్ దక్కేది నాకే. కలలు కనకే పిచ్చి శిఖరా. కళ్ళు తెరిచి చూడు, వాస్తవమేంటో నీకే అర్థమవుతుంది. నావి ఊహలు కాదు, వాస్తవాలు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా శ్రీకాంత్ నేనే పెళ్లాడాలి. రాధగారిచ్చిన మాట ప్రకారం శ్రీకాంత్ నాకు దక్కకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నా దారి కడ్డొస్తే అది ఎవరని కూడా చూడను. మాట చాలా వైలెంట్ గా ఉంటుంది. జాగ్రత్త. నా జీవితాన్ని నాశనం చెయ్యాలని కంకణం కట్టుకున్నావు. ఇప్పుడు అనుకున్నంత పని చేశావు, అంతేనా? అసలు నువ్వు ఆడదానివేనా? ఇదిగో బాబు డబ్బులు. ఏంటమ్మా విష్ణు అలా ఉన్నావు? ఒంట్లో నీరసంగా ఉందా ఏంటి? ఇదిగో ఈ అట్టిపళ్ళు తిను, కాస్త బలంగా ఉంటుంది. వద్దమ్మా. ఏమిటే, ఏదైనా తినమంటే చాలు వద్దు వద్దు అనడమే. ఏం పిల్లో ఏమిటో. రేపు పెళ్ళయ్యాక ఇలా ఉంటే చాలా కష్టమవుతుందే, అర్థమవుతుందా? పెద్దమ్మా, 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 పెద్దమ్మా. ఏంటే అంతలా అరుచుకుంటూ వస్తున్నావు? మా ఇంటికి చుట్టాలొచ్చారు పెద్దమ్మా. వాళ్లతో పెళ్లి సామాన్ల గురించి మాట్లాడాలంట. మా అమ్మ నాన్న నిన్ను తీసుకురమ్మన్నారు. సరే వస్తానని చెప్పు. అలాగే పెద్దమ్మా. ఇదిగిదిగో ఆగు. ఇదిగో ఈ అట్టిపండు తినేళ్లే. థ్యాంక్స్ పెద్దమ్మా. విష్ణు, ఇవి లోపల పెట్టమ్మా. కృష్ణ, వచ్చావా? రెడీ చేసిన పెళ్లిదండలున్నాయి కదా, అవి తీసుకునెళ్ళి అరుణక్ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసిరా. ఇందాకలే ఫోన్ చేశారు, ఇంట్లో ఇచ్చేసిరా. మా అక్కది నీలా పొవ్వు కాదు, పవిత్రమైన లవ్వు. దాని జోలికొస్తే మామూలుగా ఉండదు. శిఖరా, శిఖరా, ఏంటమ్మా ఇంకా జరిగిందో ఆలోచిస్తూ ఇలా కూర్చుంటే ఎలా చెప్పు? మరి ఇంకేం చేయను మమ్మీ? ఫ్రెండ్స్ ని పిలిచి పార్టీ ఇవ్వనా? ఉదయం నుంచి కడుపు మార్చుకుని అలాగే ఉన్నావు. ఒక 2 ముద్దలు తినమ్మా. మరి ఇలాగే ఉంటే కళ్ళు తిరుగుతాయి. నాకొద్దు, నాకేం వద్దు.
నా జీవితం మొత్తంలో నేను కన్న కల ఒక్కటే. నాకు నచ్చిన వాణ్ణి నా జీవితంలోకి ఆహ్వానించాలి. వాడికే నేను సర్వస్వాన్ని పెంచాలి. కానీ అలా జరగడం లేదే. ఇక నా గుండె మాడిపోతుంది. కడుపు మండితే పోయేదే ఉంది. శిఖరా, గాయం మీద కారం కాదమ్మా, మందు రాసుకోవాలి. మనం ఏమన్నా బాధ కోసం బ్రతుకుతున్నామా? బాగుండాలనే కదా బ్రతుకుతున్నాం. మరి మన బాగునొకరు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకుంటామా? ఏం చేస్తే మనం బాగుంటామో మనం అదే ఆలోచించాలి. దానికి పిచ్చిదాన్లా తిండి మానేటవేంటే, పిచ్చి మొహందానా. మమ్మీ, అవును. ఏ నిశ్చితార్థం ఆగిపోతే నాకు బాధ లేదనుకున్నావా? హ, నిన్ను ఆ ఇంటి కోడల్ని చేసుకుంటాను అంటేనే కదా ఆ హిమను ఈ ఇంట్లోకి అడుగు పెట్టనిచ్చాను. ఇప్పుడు దేన్నో ప్రేమించాను, దానితోనే ఉండిపోతాను, లేదంటే చచ్చిపోతాను అని పనికిరాని కహానీలు చెప్తే, అయ్యో బాబుకిష్టం లేదే, నా బిడ్డనెలా బాబు జీవితంలోకి పంపించేది అంటూ ఎమోషనల్ గా టూ మచ్ అండి ఇది. విధి నేను ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికి ఇలా వింత వింత స్క్రీన్ ప్లేలు ప్లాన్ చేసి ఇంత విచిత్రంగా మనుషులతో ఆడుకోవాలా? లైఫ్ అంటేనే విధి ఆడిన వింత స్క్రీన్ ప్లే. అడుగడుగున సమస్యలుంటాయి, అందులోనే సమాధానాలుంటాయి. ఆ సమాధానాలేంటో మనమే వెతుక్కోవాలి. ఇలాంటి కొటేషన్స్ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి బాగుంటాయి రాధా గారు. బోలెడు లైకులు కూడా వస్తాయి. కానీ లైఫ్ లో అనుభవించడానికి నరకంలా ఉంటాయి. ఎలా ఉన్నా ఫైనల్ గా మన సమస్యలు మనమే క్లియర్ చేసుకోవాలి. ఇది ఫ్యాక్ట్. ఏం ఫ్యాక్టో ఏంటో, ఆలోచనలు కూడా ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కున్న రోడ్డు వాహనంలా అయిపోయింది. అడుగు కూడా కదలడం లేదు. సమస్య ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక పక్క ఆ వరుణ్ గారిని పెళ్లి నుంచి తప్పిస్తే గాని ప్రాబ్లం క్లియర్ అయ్యి శ్రీకాంత్ విష్ణు ఒక్కల పెళ్లి అవ్వదేమోనని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఆ వరుణ్ గాడు వచ్చి ఏకంగా పెళ్లి ఏర్పాట్లంటూ ట్విస్ట్ ఇచ్చాడు. అమ్మేమో ఎలాగైనా సరే ఈ పెళ్లి చేయాలని బోలెడు కలలు కంటూ ఉంది. ఆ వరుణ్ గాడు ఎంత ఎదవో అమ్మకి చెప్తే నమ్మదు సరికదా. వాడు స్వామి వివేకానంద అన్నంత గొప్పగా వాడి గురించి చెప్తుంది. ఎలా రాధా గారు, ఏం చేయాలో చెప్పండి. ఏం చేయగలమో అనే క్లారిటీ లేదు, కానీ ఏదో ఒకటి చేయగలమనే నమ్మకం అయితే ఉంది. నువ్వేం టెన్షన్ పడకు కృష్ణ. శ్రీకాంత్ విష్ణుల్ని ఒకటి చేయడం పక్క. ఈ రాధా దేనైనా మనసుకు తీసుకుంటే అది మామూలుగా ఉండదు. సమస్య సాల్వ్ అవ్వాల్సిందే. కానీ కృష్ణ, నేను చెప్పింది గుర్తుందిగా, ఈ విషయం మన మధ్యనే ఉండాలి. నేను శిఖర విషయంలో మాట తప్పానని తెలిస్తే అది ఆ ఇంట్లో హిమకి ప్రమాదం. ఆ విషయంలో నాకు టెన్షన్ గానే ఉంది రాధా గారు. పోనీ హిమన్ అక్కడి నుండి బయటకు తీసుకొస్తే? లేదు, తను అత్తవారింట్లో హ్యాపీగా ఉండాలనే కదా నేను ఇంతలా ప్రయత్నించింది. తను అక్కడే ఉండాలి, సేఫ్గా ఉండాలి. లేదు రాధా గారు, హిమకేమీ అవ్వకుండా నేను చూసుకుంటాను కూడా. రాధా గారు, హిమ ఫోన్ చేస్తుంది. హిమ, ఇప్పుడు ఒంట్లో బాగుందా? బానే ఉంది వదినా. అవును, ఏంటి ఫోన్ చేసావు? ఇంట్లో బోర్గా ఉందా? అదేం లేదు, బొజ్జలో బేబీతో ఆడుకుంటున్నాను. వదినా, ఈ రోజుతో 5వ నెల. అవునా? కంగ్రాచులేషన్స్ హిమ. వదినా, అది 5వ నెలలోనే శ్రీమంతం చేస్తారంట కదా. మరి నాకు శ్రీమంతం ఎవరు చేస్తారు? పుట్టిలో అందరికీ ఉంటుంది, కానీ పుట్టింటి ప్రేమను పొందే అదృష్టం అందరికీ ఉండదేమో.
హిమా, నువ్వు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీకు అందరూ ఉన్నారు. అందరికీ నీ మీద ప్రేమే ఉంది. సరేనా? జాగ్రత్తగా ఉండు. నా చెల్లికి సీమంతం జరుగుతుంది. తనకి అన్న ఉన్నాడు, అన్నీ ఉంటాయి. ఇంట్లో ఒకవైపు నా కూతురు నిశ్చితార్థం ఆగిపోయిందన్న మా బాధలో మేముంటే మీరొచ్చి మీ పిల్ల సీమంతం సంబరాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆహా, ఓహో! కనీసం ఇది మీ చెల్లి అత్తవారి కొంప అన్న ఆలోచనైనా మీకుందా? అది కూడా లేదే. తమరే కదా బాబు నట్టింటికొచ్చి మరీ మాట్లాడి మాటిచ్చింది. మరి ఏమైందా మాట? వీడు నా తమ్ముడు. నేను చెప్పిన మాట కాదనడు. శ్రీకాంతి పెళ్లి చేసుకుంటున్నాడు. చూడు బాబు, మీ తమ్ముడు శ్రీకాంత్కి నా కూతురు శిఖరనిచ్చి పెళ్లి జరిపిస్తాను, ముందు నిశ్చితార్థం చేస్తాను అని మాటిచ్చాకే నీ చెల్లి ఇంట్లోకి అడుగు పెట్టింది. అది ఒప్పందమని మర్చిపోయి మీరు మీ చెల్లి సీమంతం గురించి మాట్లాడేసుకుంటున్నారు. కానీ నీ చెల్లి ఇంటి కోడలిగా మీ ఇంట్లో సీమంతం జరిపించుకోవాలి అంటే ముందు నా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలు అనిపించుకోవాలి. ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి జరగాలి. అదేంటి పిన్ని అలా మాట్లాడతావు? అసలు ఆ నిశ్చితార్థానికి ఈ సీమంతానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. ఇప్పుడు సీమంతం జరపాలనుకుంటున్నా ఈ కడుపుని దాచే కదా మా కళ్ళు గప్పి నా కొడుక్కి మీరు పెళ్లి చేసింది. ఆ అవమానం ఎంత పెద్దదో మీ అందరికీ ఏం తెలుసు? అటువంటి దీన్ని తిరిగి ఇంట్లోకి రావడానికి ఒప్పుకుంది దేనికోసం? నా కూతురు ఇష్టపడ్డ మీ శ్రీకాంత్ని దీనికిచ్చి పెళ్లి చేస్తామని మాటిచ్చారని. మరి ఆ మాట నెరవేర్చకుండా మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు శ్రీకాంత్ విషం తాగాడు, ఇష్టం లేదు అని కొత్తగా డ్రామాలు మొదలు పెట్టారు. సువర్ణ, మాటలు తిన్నగా రాని. ఏంటండి తిన్నగా మాట్లాడేది? డ్రామాలు కాకపోతే మరేంటి? మాటిచ్చినప్పుడు నిలబడాలి. నిలబడేంత నిలకడ లేనప్పుడు మేమంత గొప్ప ఇంత గొప్ప అని ప్రగల్భాలు పలకూడదు. అయిన వాళ్లవైనా కాని వాళ్లలా కయ్యాలు పెట్టుకోవడం దేనికి? మీరిచ్చిన మాట నిలబెట్టుకొని ఈ వియ్యాల వారి మర్యాదను కాపాడి మీరు మర్యాద పుచ్చుకోండి. అందరికీ బావుంటుంది. ఆగిన నిశ్చితార్థం దయచేసి పూర్తి చెయ్యండి. మీ అమ్మాయి సీమంతానికి అత్తగా నేను అంగీకారం తెలుపుతాను. ఏమంటారు వదిన గారు? రాధా, ఇందులో నా నిర్ణయం కన్నా నీ నిర్ణయమే ప్రధానమైంది. చెప్పు, ఏం చెప్తావో చెప్పు. శ్రీకాంత్ గారు, ఈ నిశ్చితార్థం జరుగుతుంది. నేనిచ్చిన మాట ప్రకారం
నేను ఈ నిశ్చితార్థం జరిపిస్తానని మరోసారి మాటిస్తున్నాను. ఈ మాటోసారి మీ తమ్ముడితో కూడా చెప్పిస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది బాబు. నాకు కావాల్సింది అదే రాధా. నువ్వీ నిశ్చితార్థం జరిపించాలి, శిఖర ఈ ఇంటికి రావాలి, నా కూతురు నా ఇంటికి రావాలి. ఈ మాటోసారి మీ తమ్ముడితో కూడా చెప్పిస్తే మాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది బాబు. ఏంటి రాధా గారు, ఆగిపోయిన నిశ్శబ్దాన్ని మళ్ళీ తెరిపిస్తానని వాళ్ళకి మాట ఇవ్వడం ఏంటి మీరు? మరేం చేయమంటావు? కానీ నీ చెల్లి ఈ ఇంటి కోడలిగా మీ ఇంట్లో సీమంతం జరిపించుకోవాలి అంటే ముందు నా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలు అనిపించుకోవాలి. ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి జరగాలి. అన్నయ్య ఏంటి డల్గా ఉన్నాడు? ఏంటి రాదా, ఏదో డల్గా కనిపిస్తున్నావు? ఏమైంది? ఏదైనా ప్రాబ్లమా? నాతో చెప్పు. ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదురా. శిఖరతో నీకు నిశ్చితార్థం ఏర్పాట్లు చేశారు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? శిఖరతో నా నిశ్చితార్థం ఏంటి? అవునరా, కానీ నీ చెల్లి ఈ ఇంటి కోడలిగా మీ ఇంట్లో సీమంతం జరిపించుకోవాలి అంటే ముందు నా ఇంటి బిడ్డ మీ ఇంటి కోడలు అనిపించుకోవాలి. ఆగిపోయిన నిశ్చితార్థం తిరిగి జరగాలి. ఆగిన నిశ్చితార్థం దయచేసి పూర్తి చేయండి. మీ అమ్మాయి సీమంతానికి అత్తగా నేను అంగీకారం తెలుపుతాను. ఏంటన్నయ్య ఇది? శిఖరాని నేనెలా చేసుకోగలనని ఈ నిర్ణయానికి నువ్వు కూడా ఓకే అన్నావు. అసలు ఏం జరుగుతుంది? శ్రీకాంత్, ఏం జరిగినా ఎవరు ఎదురైనా ఎలాంటి ఎత్తుగడలు వేసినా నేను నీకిచ్చిన మాటే నిజం. శ్రీకాంత్ విష్ణుల పెళ్లి ఈ రాధా జరిపిస్తాడు. నీకే టెన్షన్ ఒక్కర్లేదు. మరి నిశ్చితార్థం జరుగుతుంది, కానీ శిఖరతో కాదు, విష్ణుతో. విష్ణు వెలికే నువ్వు రింగు తొడుగుతావు. చెప్పాను కదా, మాటిచ్చానంటే జరిగి తీరుతుంది.